ఇప్పుడు మన హిందూ సోదరులందరికీ నాకొక చిన్న విన్నపం. నా డౌట్ ఏంటంటే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అశ్వామిత్ర గౌతమ్ అడిగిన ప్రశ్నకు నాకు కూడా డౌట్‌గానే ఉంది. అదేం అడిగాడంటే, సంజయ్ యాదవ్ అనే ఒక వ్యక్తి తను పిలక పెంచుకొని పూర్తిగా బ్రాహ్మణిజంలాగా ఉండాలనుకున్నాడో ఏమో తెలీదు కానీ, ఓన్లీ తను పిలక పెంచుకున్నందుకి, "అరే! నువ్వు నిష్ఠుడో, నికృష్టుడో, నువ్వు పిలక ఎలా పెంచుకున్నావురా? నువ్వు బ్రాహ్మణులాగా ఎలా ఉంటావురా?" అని చెప్పేసి తన్ని పట్టి బంధించి కట్టేసి, పిలక కట్ చేసి, ముక్కుని నేలకేసి రాసి, ఇంకా "అరే! నువ్వు అపవిత్రుడు అయ్యావురా" అని చెప్పేసి ఒక బ్రాహ్మణ స్త్రీ యూరిన్‌తో తనని శుద్ధీకరించారంట కాళ్ళు పట్టిచ్చి. ఇదెక్కడా న్యాయం? ఎంత అన్యాయం చెప్పండి? హిందూ రాష్ట్రం కావాలి, హిందూ రాష్ట్రం కావాలని చెప్పేసి మీరు నినాదాలు చేస్తున్నారు. హిందూ రాష్ట్రం కావడానికి ఒక వర్గమా? ఒక కులానికేనా హిందూ రాష్ట్రం? ఏ కులానికి లేదా? ఏ వర్గానికి లేదా? ఆ! సర్వ సర్వజన సమ్మేళన కదా! సర్వకుల సమ్మేళనం ఉండాలి కదా! అదెందుకు లేదు? నాకదే డౌట్ అనమాట. అదే ఒక ఇస్లాంనో, క్రిస్టియన్‌నో ప్రశ్నించారనుకోండి, వాళ్ళకి కుల మతాలతో తేడా ఉండదు. నువ్వు అదా, ఇదా అని అనుకోరు. నువ్వు ఒక ఇస్లాంగా మారుతున్నావా? మారు. నీకు టోపీ ఉండాలి. దాడి పెంచుకోవాలి. లేదా ఇస్లాంకి సంబంధించినటువంటి విధి విధానాలు నేర్పించి మరీ ఇస్లాంలోకి స్వీకరిస్తారు. ప్రేమతో. ప్రేమతోనే స్వీకరిస్తారు. ఆ మనిషికి నిజంగా ఆ మనిషి ఆ ఇస్లాం మతంను విడిపోకుండా తనకు కావాల్సినటువంటి తోడ్పాటునంతా దగ్గరుండే చూసుకుంటారు. సేమ్ థింగ్ క్రిస్టియన్స్ కూడా అంతే చేస్తారు. నీవు దళితుడివా, నువ్వు నీచుడివా, నువ్వు దొంగవా, నువ్వు ఇంకొకటి కాదు. నీకు చదువు లేదా? అయన్నీ కాదు. చదువున్నా, చదువు లేకపోయినా, దళితుడైనా, ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు కానీ, మనిషిని మనిషిగా ప్రేమించే మతమే మనకు కావాలి. స్వీకరిస్తారు. క్రిస్టియానిటీలో స్వీకరిస్తారు, ఇస్లాంలోకి స్వీకరిస్తారు. హిందువులకి ఎందుకు స్వీకరించరు? ఏ కులానికి లేదా? ఆ పిల్లోడు అదే ప్రశ్నిస్తున్నాడు. మమ్మల్ని కూడా పూజ చేయనియండి. మమ్మల్ని కూడా అందులోకి రానియండి. మమ్మల్ని కూడా దండం పెట్టుకోనియండి. మీరు ప్రసాదం తింటే మాకు కూడా తినిపించండి. మీరు లడ్డూ తింటే మాకు కూడా తినిపించండి. మేము మనుషులమే కదా అని అడుగుతున్నాడు. ఎంత ఎంత జ్ఞాని. నిజంగా తను చదివే బుక్కులు నేను చూపిస్తాను. కార్ల్ మార్క్స్, ఇంకా అంబేద్కర్ ఇటువంటి మంచి మంచి బుక్స్ చదివి ఇన్‌స్పైర్ అయ్యాడు. ప్రతి ఒక్క పిల్లోడు జ్ఞానితో బుక్కులు చదివితేనే జ్ఞాని అయితాడు. విద్య లేనివాడు వింత పశువు అని చెప్పేసి ఒక మహానుభావుడు చెప్పాడు. నిజమే మరి. విద్య అందరికీ ఉన్నప్పుడే మనం ప్రశ్నించగలుగుతాం. విద్య లేకపోతే మనకి ఏమీ తెలియదు. ఎవరిని ప్రశ్నించలేము. ఒక యాదవ పిలక పెంచుకున్నందుకే పిలకని కట్ చేసి, కొట్టి, బంధించి "నువ్వు అపవిత్రుడా" అని చెప్పేసి ఒక బ్రాహ్మణ మహిళ యూరిన్‌తో తనని శుద్ధీకరించడం ఏమాత్రం తగినది? ఆ పిల్లోడు ఇదే ప్రశ్న. తనేసిన కొన్ని ప్రశ్నలలో నేనొక ప్రశ్న నాకు డౌటొచ్చి అడుగుతున్నాను. ఇప్పుడు నేనొక చిన్న క్లిప్ మీకు చూపిస్తాను. అదేంటంటే, ముందు నేను చెప్పినట్లు సంజయ్ యాదవ్‌ని పిలక కట్ చేసి, ముక్కు నేలకేసి రాసి, ఇంకా బ్రాహ్మణ మహిళ పాదాలు పట్టించి ఆమె ప్యాస్‌తో ఆ వ్యక్తిని శుద్ధీకరించారే, ఆ వీడియోని విత్ ప్రూఫ్‌తో తను మోడీ గవర్నమెంట్‌ని, యోగి గవర్నమెంట్‌ని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నించడం వల్లే ఇప్పుడు అంతా సెర్చ్‌గా నడుస్తుంది. తను అడిగిన క్వెషన్‌లు మొత్తం గోల్డెన్‌గానే ఉన్నాయి. నిజానికి మనం ఒప్పుకోవాల్సిందే. అందులో ఇదొక ప్రశ్న అన్నమాట. చూడండి ఆ క్లిప్. जब सपा थी तभी आप सेफ थे, नहीं है तो कहीं चोटी काटी जा रही है तो कहीं चोटी उखाड़ी जा रही है। ये बात गलत नहीं, एकदम सही है। इससे कुछ दिन पहले जो इटावा में हुआ उसे आप सभी लोगों ने देखा कि कैसे एक यादव समाज के भगवताचार्य व्यास